నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాల దృక్పథం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇక దావోస్ పర్యటనలో భాగంగా ఆయన చంద్రబాబు గారితో మాట్లాడానని, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధిని కూడా ఆయన కోరుకుంటున్నట్టు చెప్పానని కూడా శ్రీధర్ బాబు గారు చెప్పడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి కోసం చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ఇటు హరీష్ రావు గారు స్పందించడం జరిగింది. మరి రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం చంద్రబాబు గారు కోరుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారు మొన్న దావోస్ పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో మనం చూసాము, ఇటు మహారాష్ట్ర సీఎంను ఇటు తెలంగాణ సీఎంను నిల్చోబెట్టుకొని మేము రాష్ట్రాల కోసం కాదు మా దేశాన్ని ప్రమోట్ చేయడం కోసం వస్తున్నామని చెప్పడం కావచ్చు, అలాగే వాళ్ళకి ఇచ్చే ఆయన సూచనలు సలహాలు కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవటం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి అంటే ఒకప్పుడు ఆయన చంద్రబాబు గారిని అభివృద్ధి చేశారు, ఆ ప్రేమ ఎక్కడికి పోదేమో అన్నదే కనిపిస్తూ ఉంది శ్రీధర్ బాబు గారి మాటను బట్టి చూస్తే. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి ఈ నదుల అనుసంధానం పైన కూడా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ప్రచారం చేస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ వ్యాఖ్యలు? మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ వైఖరి చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత చాలా ఘనంగా ప్రచారార్భాటం కోసం మేము ప్రపంచ మానవ సౌభ్రాతృత్వం కోరుకుంటాము అన్న ఒక కలరింగ్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తూ ఉండేది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా మనం కలిసి ఉందాం, మనందరం అన్నదమ్ములమే అని చెప్పని చాలా ఆర్భాటపు నినాదం ఇచ్చేవారు. ఆర్భాటపు నినాదమే కాదు, ఏ మాటకా మాట చెప్పుకోవాలి, పాలనా పరంగా కూడా కేసీఆర్ గారు కొంతవరకు వైషమ్యాలు చెలరేగకుండా ఉండాలని ప్రయత్నం కూడా చేశారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. అంటే ఒక ఎమోషన్స్ ఫ్లేరప్ అయ్యి ఉండి 2 రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత అవి 2 సమూహాల మధ్య ఘర్షణగా రూపాంతరం చెందకుండా రాజకీయ పక్షాలు బాధ్యతగానే వ్యవహరించాయి. ఈలోపు ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి కాదనం. కానీ రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం పక్క ప్రాంతాల మీద, పక్క రాష్ట్రాల మీద, పక్క ప్రజల మీద విషం జిమ్మటం అనేది సంస్కారహీనత్వం. ఇక్కడ హరీష్ రావు గారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్ట్, అంటే పోలవరం నుంచి కృష్ణానది ద్వారా బనకచెర్లకి నీరు తరలించి బనకచెర్ల నుంచి పెన్నా నదిని అనుసంధానం చేయాలి, తద్వారా గోదావరిలో ఉన్న మిగులు జలాలని నీటి కొరత ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఎక్కడైతే మిగులుగా ఉన్న జలాలని నీరు లేని ప్రాంతానికి తరలించి అక్కడ ప్రజల దాహార్తిని, అక్కడ వ్యవసాయ అవసరాలకి, అక్కడ పారిశ్రామిక అవసరాలకి ఆ నీటిని అందించడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఒక ప్రాజెక్టు కాన్సెప్ట్లైజ్ చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, గోదావరి అయినా కృష్ణ అయినా వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉన్న నదులు. అంటే ఆ నదీ పరివాహక ప్రాంతం వివిధ రాష్ట్రాల గుండా వస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కృష్ణానది ముడిపడి ఉంటుంది. మహారాష్ట్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇవాళ 2 రాష్ట్రాలకు విభజన జరిగింది కాబట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తర్వాత కృష్ణానది ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ తర్వాత గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది. ఇక్కడ గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ పరిధి దాటి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం రిజర్వాయర్లో ఉండే జలాలు అయితే ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవాలి, లేదు అంటే సముద్రానికి వెళ్ళాలి. అంతేగాని ఎగువ రాష్ట్రాలకు ఆ నీరు దక్కడానికి ఆస్కారం లేదు. నీరు పల్లమెరుగు ఆ రాష్ట్రాల నుంచి దిగువకు వచ్చేసిన తర్వాత నీళ్లు మళ్ళీ వెనకట్లే వెళ్తాయి, వెనక్కి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఆ రాష్ట్ర పరిధి దాటి వేరే రాష్ట్రంలోకి వచ్చేసిన తర్వాత అవకాశం ఉంటే ఈ రాష్ట్రం వాడుకోవాలి, లేదంటే సముద్రం పాలు కావాలి. అలా సముద్రం పాలవుతున్న జలాలని తాము కొంత ఖర్చు పెట్టుకొని వేరే నదులతో అనుసంధానం చేసి కొద్దిగా సంక్లిష్టమైన ప్రాజెక్ట్ అయినా నిర్మాణం చేసుకొని అవసరమైతే పల్లం నుంచి కొంచెం ఎత్తుకు లిఫ్ట్ చేసుకొని ఆ లిఫ్ట్కి అయ్యే ఖర్చు భరించుకొని ఆ రాష్ట్రం ఖర్చు పెట్టుకున్న నీరు అవకాశం ఉండదు కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు రాజస్థాన్ తారేడారు ఉంది, ఆ ప్రభుత్వం దగ్గర కావాల్సినంత డబ్బు ఉన్నా కూడా ఆ తారేడారులోకి నీళ్లు తీసుకెళ్లాలంటే కష్టం. కానీ ఇక్కడ కొంత ఖర్చు పెట్టుకుంటే గోదావరి నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలించుకోవడానికి ఆస్కారం ఉంది. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి, అవి సముద్రం పాలవుతూ ఉన్నాయి, 1000 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. సంవత్సరానికి 3000 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. అందులోంచి ఒక 200 టీఎంసీలో 300 టీఎంసీలను ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అసలు నీరు లేని ప్రాంతానికి, అంటే దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతానికి తరలించుకోవటం వల్ల ఒక నీటి సమతుల్యత సాధించడానికి,
నీరు ఉన్న ప్రాంతానికి లేని ప్రాంతానికి కూడా ఆ ఫెసిలిటేషన్ కల్పించుకోవాలని చెప్పని ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసుకుంటూ ఉంది. జాతీయ స్థాయిలో అనుసంధానం జరగాలి నదుల మధ్య అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది కదా. అటల్ బిహారీ వాజ్పేయి గారి రోజుల నుంచి ఇదొక నినాదంగా మిగిలింది. ఇవాళ వివిధ రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానం ద్వారా ఒక ప్రాంతంలో వరదలు వస్తూ ఉన్నాయి, ఒక ప్రాంతంలో అసలు నీరు లేకుండా ఘర్షణ జరుగుతూ ఉన్నాయి. ఈ వరదలు వస్తున్న నీటిని ఈ ఘర్షణ జరుగుతున్న ప్రాంతానికి తరలించాలి అని చెప్పనేది జాతీయ స్థాయిలో ఎప్పటి నుంచో ఒక నినాదంగా చర్చనీయాంశం జరుగుతుంది. దాన్ని ఆచరణపూర్వకంగా ఇప్పటికే పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి నీరు తరలించుకుంటా ఉన్నారు. కృష్ణా డెల్టాకి తరలించుకున్న నీటితోటి ఇక్కడ అవసరాలు గడుపుకొని కృష్ణా డెల్టాకి కేటాయించిన నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించుకుంటా ఉన్నారు. అది విదిన్ ద స్టేట్ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న అడ్జస్ట్మెంట్. దానివల్ల తెలంగాణ ప్రాంతానికి వచ్చే నష్టం ఏంటి? అసలు ఏ స్థాయిలో కూడా తెలంగాణకు సంబంధించిన ఒక్క క్యూసెక్ నీటిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం నుంచి తరలించడానికి ఆస్కారం లేదు. తెలంగాణ పరిధిలో వాళ్ళు నిర్మాణం చేసుకొని ప్రాజెక్టులు వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన నీళ్లను వాడుకుంటున్నారు. ఈలోపు ఒరిస్సా ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా ఇంకా వేరే ఉపనదులు కూడా కలుస్తాయి. ఇక్కడ ఆ కలిసిన నీళ్లతోటి వీళ్ళు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు. ఎన్ని నిర్మాణం చేసినా ఇంకా వేల టీఎంసీలు సముద్రం పాలే అవుతూ ఉన్నాయి. అయినా సరే వాళ్ళు బాగుపడితే మేము ఓర్చుకోలేము అన్నట్టుగా మీరు ఇవాళ 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నారు. మీ రాష్ట్ర పౌరుల అవసరాల రీత్యా మీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, తాగునీటి కోసం, సాగునీటి కోసం, పారిశ్రామిక అవసరాల కోసం మీరు ఒక ప్రయత్నం చేసుకున్నారు. అలాగే అక్కడ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసుకుంటుంది. ఇంకా మీరు చేసిన ప్రయత్నం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభ్యంతరం పెట్టడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మీరు ఎగువ రాష్ట్రం, మీరు ఇక్కడ ప్రాజెక్టులు కడితే మా నీటి లభ్యత తగ్గిపోద్దని వాళ్ళు డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కట్టుకుంటే మీకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే మీకన్నా దిగువ రాష్ట్రం అది. మిమ్మల్ని దాటెళ్ళిన నీళ్లు వాళ్ళు నిల్వ చేసుకుంటారు, వాటిని పంపిణీ చేసుకుంటారు, వాటిని వినియోగించుకుంటారు. వాటి వల్ల మీకు వచ్చే నష్టం లేదు. అయినా సరే గోదావరి పెన్నా అనుసంధానం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం అని చెప్పని హరీష్ రావు గారు దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ఆ ట్రాప్లో పడిపోయిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎస్ అవును మేము కూడా ఇది పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అంతే తప్ప మీ రాజకీయ ప్రత్యర్థి వాళ్ళ ఉచ్చులో మిమ్మల్ని లాగుతున్నాడని చెప్పని మీరెందుకు గుర్తించరు? ఒక్క మాట, ఏ విధంగా తెలంగాణకు నష్టం, పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు లేని ప్రాంతానికి వాళ్ళు తరలించుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి, మన రాష్ట్ర పరిధి దాటెళ్ళిన తర్వాత కదా ఆ నీళ్ళు అక్కడ స్టోర్ అవుతుంది అన్నమాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కనుక ఇస్తే ఆయన విశాల దృక్పథాన్ని ఆయన పరిచయం చేసుకున్నట్టు అవుద్ది. అలాగే హరీష్ రావు గారు లేవనెత్తుతున్న ఈ రాజకీయ సంకుచితపు అంశానికి ఆయన సంస్కారహీనత్వానికి గట్టి సమాధానం చెప్పినట్టు అవుద్ది. ఇవాళ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అని చెప్పని అంటే ప్రతి సందర్భంలో ఈ స్థానికత అంశాన్ని ఎమోషనల్ ఇష్యూగా మలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ తమ రాజకీయ అవసరాలు ఇచ్చా చేస్తూ ఉంది. ఇదే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు మాది జాతీయ పార్టీ, విశాల దృక్పథం కలిగిన పార్టీ, వివిధ రాష్ట్రాల్లో మేము రాజకీయం చేస్తాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నంలో అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం ద్వారా మేము బిడ్డింగ్ చేసి మేము దాన్ని పబ్లిక్ సెక్టార్లను కొనసాగిస్తామని చెప్పారు కదా కేసీఆర్ గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం, ఆంధ్ర రాష్ట్ర ఎమోషన్ కోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు కదా. విశాఖపట్నం వెళ్ళి సభ పెట్టారు కదా. మరి ఇవాళ ఈ రకమైన సంకుచితపు నినాదం ఎందుకు ఎత్తుకుంటున్నారు? ఇక్కడ హరీష్ రావు గారికి వాస్తవం తెలుసు, గోదావరి పెన్నా అనుసంధానం వల్ల తెలంగాణకి ఏమాత్రం నష్టం లేదని తెలుసు. అయినా సరే అక్కడ ప్రజల ప్రయోజనాల కోసం సంకల్పించుకుంటున్న ప్రాజెక్ట్ని అడ్డుకోవటం ద్వారా తమకు రాజకీయంగా ప్రయోజనం దక్కుతుంది అని చెప్పని, తమ ప్రాంతానికి ఏదో నష్టం జరుగుతుంది అని చెప్పని, తన ప్రజలను తాను మోసం చేస్తున్నానని చెప్పని తెలుసుండి ఈ విధమైన ఎమోషనల్ ఇష్యూని ఫ్లేరప్ చేయడం ద్వారా రాజకీయంగా ఎదగటం కోసం ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే సంకుచితపు స్థాయికి తన రాజకీయాన్ని తాను దిగజార్చుకుంటున్నాడు. ఇన్నిసార్లు ఇన్ని వేల మెజార్టీలతో గెలిచిన ప్రజాదరణ కలిగిన హరీష్ రావు గారి నుంచి ఇటువంటి కుసంస్కారపు ప్రతిపాదన, ఇటువంటి కుసంస్కారపు విమర్శ రావటం అనేది, ప్రస్తావన రావటం అనేది ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్, తెలంగాణ ఐటీ మినిస్టర్గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారితో కలిసి పెట్టుబడుల సాధన కోసం దావోస్ పర్యటించిన సందర్భంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భరత్ గారి నాయకత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతో జూరిచ్ ఎయిర్పోర్ట్లో వీళ్ళందరూ కలిసి కొద్ది రోజుల పాటు అక్కడ కలిసిమెలిసి వాళ్ళ రాష్ట్ర అవసరాల రీత్యా ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు పెట్టుబడులు రప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ చేసిన సందర్భంగా
చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిచయాలు ఏంటి, ఆయనకున్న అనుభవం ఏంటి, పెట్టుబడుల సాధన కోసం ఆయన ఏ విధంగా కృషి చేస్తారు, అదే సందర్భంలో ఆయనకున్న ఫిట్నెస్ లెవెల్స్ ఏంటి, ఆయన ఆలోచన సరళ ఎలా ఉంటుంది, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది నిశితంగా అబ్జర్వ్ చేసే అవకాశం శ్రీధర్ బాబు గారికి దక్కింది. ఇక్కడ గమనించుకుంటే శ్రీధర్ బాబు గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రెండు రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు, రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఎవరి రాజకీయ అవసరాలకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఎవరి రాష్ట్ర ప్రయోజనాలకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూనే హైదరాబాదు నగరాన్ని కూడా డిస్టర్బ్ చేయడానికి ఆయన సిద్ధంగా లేరు. ఆయనకున్న విస్తృత పరిచయాల రీత్యా ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న చాలామంది పారిశ్రామికవేత్తలు వాళ్ళ హైదరాబాద్లో నివాసం ఉంటున్న నేపథ్యంలో వాళ్ళతో లాబింగ్ చేసుకొని వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి తరలించాలి అని అంటే ఆయనకి చాలా సునాయాస ప్రక్రియ అది. కానీ ఆయన హైదరాబాద్ని డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా లేరు. హైదరాబాద్ మరింత ప్రాస్పెక్ట్గా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న వసతులు, అక్కడున్న రిసోర్సెస్, అక్కడున్న మెరిట్స్ ప్రాతిపదికగా ఆ రాష్ట్రాన్ని ఆయన ప్రమోట్ చేసుకుంటున్నారు. అక్కడున్న సుదీర్ఘ తీర ప్రాంతం, అక్కడున్న మినరల్ వెల్త్, అక్కడున్న హ్యూమన్ రిసోర్సెస్, ఆ ప్రభుత్వం అందించే పాలసీసు, వీటి ప్రాతిపదికగా ఆయన ప్రమోట్ చేసుకుంటున్నారు. రేపటి రోజున వాళ్ళకన్నా మాకు తక్కువ పెట్టుబడులు వచ్చాయి అని రేపు మళ్ళీ మీడియా మమ్మల్ని విమర్శించడానికి కూడా ఆస్కారం ఉంది. అంటే ఏంటి అక్కడ అర్థం? దావోస్లో చంద్రబాబు నాయుడు గారు గ్రాండ్ సక్సెస్ అయ్యారు అని చెప్పని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో వెళ్ళిన ప్రతినిధి బృందంలో మంత్రి చెప్తా ఉన్నారు. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, మీరు ఒక ఎంఓఈ చేసుకోలేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి బృందాన్ని. దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తున్నారు, వాళ్ళు అక్కడ చాలా ఎంఓఈలు చేసుకున్నారు, మీరు ఎందుకు రివీల్ చేయటం లేదు అని చెప్పని నేను ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టరు లోకేష్ గారిని అడిగాను. ఆయన మా ప్రకటన రాష్ట్రంలో జరుగుతుందన్న, మేము ఇక్కడ ప్రకటించము అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం చాలా వ్యూహాత్మకంగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. వాళ్ళ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకి ఆరోగ్యకరమైన పోటీ పెట్టుకుంటున్నారు. వాళ్ళ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు తప్ప పక్క రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిగించి వాళ్ళ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆలోచన చేయటం లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా విశాల దృక్పథంతో వ్యవహరిస్తున్నారు అని చెప్పని ఇవాళ ప్రస్తుత తెలంగాణ మంత్రి కితాబిస్తూ ఉన్నారు. ఇక్కడ 47 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. 1978 ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా శాసనసభకి ఎన్నికయ్యారు. రేపు ఇంకొక 4 రోజులు గడిస్తే ఫిబ్రవరి నెల వస్తుంది. 47 సంవత్సరాలు పూర్తయి 48వ సంవత్సరంలో ఆయన ప్రజాప్రతినిధిగా ఎంటర్ అవుతూ ఉన్నారు. అంత సుదీర్ఘ అనుభవంలో ఆయన వ్యక్తిత్వానికి ఒక గుర్తింపు ఉంది. ఆయన నైజానికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవం ఉంది. దాన్ని వాళ్ళ తెలంగాణ మంత్రి ఎండార్ చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రయోజనాలని కాపాడాలి, తెలంగాణ కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చెందాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని తెలంగాణ మంత్రి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు లేని ప్రాంతానికి నీళ్లు తరలించుకోవటాన్ని తెలంగాణకు సంబంధించిన ఇంకొక నాయకుడు జీర్ణించుకోలేకపోతున్నారు, ఆయన సహించలేకపోతున్నారు. ఇక్కడ నేను ఇందాక చెప్పింది అదే, నాయకుల వ్యక్తిత్వాలు, పార్టీల వ్యక్తిత్వాలు క్రైసిస్లో బయటపడతాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది ఒక క్రైసిస్ ఎదుర్కొంటున్న సందర్భంలో వాళ్ళ అసలు సిసల స్వరూపాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటూ ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.